మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. ప్రజెంట్ ఈ వర్క్ మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను దాదాపు 10 సంవత్సరాలు చేస్తాను. 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఇన్కమ్ మ్యాక్సిమం ఒక 50 లక్షలు, 25 లక్షలు. ఏం లేదు సార్, 10 సంవత్సరాలు ఏం లేదు. మనం ఏ రోజు చేసుకోవడం, తినడం, పిల్లలకి ఫీజు కట్టుకోవడం, మన తిండికి మన పిల్లల ఫీజుకి వాటికి సరిపోతుంది సార్. మనం మిగిల్చింది ఏం లేదు మనం ఇందులో. కాకపోతే మనం ఒకరి దగ్గరగా వెళ్లకుండా మన కాళ్ళ మీద మనం పడి ఎవరిని రూపాయి అడగకుండా మనది ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా మనం తింటున్నాం అన్నమాట. మరి రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా ఇదే ఇస్తారా మీరు, లేదంటే వాళ్ళ భవిష్యత్తు మారవాలి సార్, వాళ్ళ భవిష్యత్తు మారవాలి. ఓకే. మరి ప్రజెంట్ మన వెస్టేజ్లో మీరు ప్రొడక్ట్ వాడుతున్నాం. దేనికోసం వాడుతున్నారు? నేను ఫస్ట్ గ్యాస్ పైప్లైన్ కానీ వాడాను సార్. నేను ఒక నెలే వాడా గ్యాస్ పైప్లైన్కి. నాకు నెలకి క్లియర్ అయిపోయింది నాకు. ఓకే. నేను మామూలుగా రోజు గ్యాస్ పైప్లైన్కి అయితే రోజు 2 ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, 2 ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. లేదంటే మధ్యలో ఒకటి, మధ్యాహ్నం పూట కూడా ఒకటి వేసుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులు అనేది వాళ్ళ పూర్తిగా అసలు మానేసా ఇంగ్లీష్ మందులు అనేది. ఇప్పుడు మనది గ్యాస్కి ఫస్ట్ నేను అలోవేరా, ఆమ్లా 2 వాడా. ఆ 2 వాడిన తర్వాత నెల వాడిన తర్వాత నాకు క్లియర్ అయిపోయింది. బయటికి కూడా నేను ఆపేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనది సి భక్త ఒకటి వాడుతున్నాను. ప్రస్తుతానికి మనం సి భక్త ఒకటి, ఫ్యాక్సాయిల్ ఒకటి. ఓకే. మరి ప్రజెంట్ మన దాంట్లో మీకు పార్ట్ టైం చేస్తున్నా, ఫుల్ టైం చేస్తున్నారు? పార్ట్ టైం చేస్తాం సార్. 1 గంట డైలీ. పార్ట్ టైం కూడా అంతే, మనం దాని మీద కాన్సెప్ట్ అంతే. 1 గంట చేస్తాం. 1 గంటే మన ఇందులో మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు. ప్రజెంట్ మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ 4 నెలలు మీరు ఎంత సంపాదించారు వెస్టేజ్ మీద? ఈ 4 నెలల వెస్టేజ్ మీద నాకు దాదాపు 30,000 దాకా వచ్చింది సార్. 30,000 దాకా. ఓకే, వెరీ గుడ్. ప్రజెంట్ మరి ఈ నెల ఎంత తీసుకున్నారు మీరు? ఈ నెల ఓకే ప్రసాద్, మరి ఇప్పుడు మీరు ఈ నెల ఎంత తీసుకున్నారు మన కంపెనీ తరఫున? ఈ నెలలో 21,30 రూపాయలు వచ్చినాయి సార్. ఈ నెలలో ఒక్కసారి మన ఫ్రెండ్స్ చూపిస్తారు కానీ? చూపిస్తారు సార్. ఒకసారి ఫోన్లో చూపించండి ఎంత వచ్చింది. అటు చూపించండి వాళ్ళకి ఒకసారి. ఇదిగోండి సార్, ఈ నెలలో వచ్చిన చెక్కు ఇది 21,35 రూపాయలు. మరి మీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా లేదా? హ్యాపీ సార్. ఇంకా మరి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు 4 నెలలు అంటే 3 నెలలు ఫుల్ టైం వర్క్ చేస్తే మీకు వచ్చిన ఇన్కమ్ అది. మరి ఇప్పుడు మీరు ఫుల్ టైం చేస్తే ఎంత వస్తుంది అనుకుంటారు? ఫుల్ టైం చేస్తే నాకు 50,000 దాకా వస్తుంది. దీని మీద మనసు పెట్టి ఫుల్ టైం చేస్తే 50,000 దాకా వస్తుంది. ప్రజెంట్ మరి మీరు గోల్ వెస్టేజ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వెస్టేజ్లో మా గోల్ డిసెంబర్ కల్లా నేను కారు డైమండ్ కొట్టి కారు తీసుకొని లక్ష రూపాయలు నా చెక్కు వచ్చి రావాలని నేను గోల్ పెట్టి వర్క్ చేస్తున్నాను. ఫుల్ టైం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మీరు ఎంతమంది జాయిన్ చేశారు ఇప్పటికి? నేను జాయిన్ చేసి నాకు తెలిసిన అనమాట దాదాపు 10 మంది సార్ ఇందులో. మరి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎంతమంది టీం? 150 మంది ఉంది సార్. ఒకసారి టీం చూపిస్తారా? చూపిస్తారు సార్. మరి 150 మంది రావడానికి మీరు ఒక్కళ్ళే చేర్పించారా, వాళ్ళు చేరారా? నేను ఒక్కళ్ళే చేర్పిలేదు సార్. నేను చేర్పించి ఇందులో 10 మందినే సార్. ఓకే. కాకపోతే దీన్ని ఒకసారి చూసుకోండి. సార్ చూడండి, 150 మంది. నేను అందులో చేర్పించింది 10 మందినే. మరి మిగతా వాళ్ళు వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను ఫస్ట్ మా బామ్మర్దిని చేర్పించాం. ఓకే. మా బామ్మర్దిని, మా సడుగుల్ని ముగ్గురిని చేర్పించాం. ఓకే. ముగ్గురిని చేరిన తర్వాత వాళ్ళు ఇద్దరిని చేర్పించారు. ఆ ఇద్దరు ఇంకా ఇద్దరినట అలా వాళ్ళకైనా వెళ్ళిపోయారు. మాకు వాళ్ళు తెలిసిన దాంట్లో గట్టిగా మట్టుకు మొత్తం 15 మంది 20 మంది మనకు తెలిసిన వాళ్ళు. ఓకే. 130 ఫ్రీగా వదిలేసారు. నువ్వు అడుగు ఆయన్ని. ఓకే. అసలు మరి ఇది ఇప్పుడు మన వెస్టేజ్ అనేది అందరూ చేసుకోవచ్చా, చేయకూడదా? చేసుకోవచ్చు సార్. అందరూ ఈజీయా కాదా? ఈజీ, డెడ్ ఈజీ. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. చదువు ఉన్నోడు చేసుకోవచ్చు, చదువు లేనివాడు చేసుకోవచ్చు. ఏంటంటే ఇది మనది చదువుతో సంబంధం లేనిది ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదో జాబ్ చేయాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి అందులో. మనం చదువు ఉంటేనే మనం అందులోకి వెళ్ళి చేస్తాం. ఏది చిన్నది ఏదన్నా క్లర్క్ చేయాలన్నా చదువు వాళ్ళు ముందు నువ్వేం 10th చదివా లేకపోతే ఇంటర్వ్యూ చదివాలని అడుగుతారు. కానీ మన వెస్టేజ్ లో అలా లేదు. నీతో చదువుతో పని, నువ్వేం చదివావా అనేది కూడా అడగరు అక్కడ. నీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు. నీకు ఎమ్మటి ఐడి వస్తారు, నువ్వు అందులో జాయిన్ అవ్వడమే. నువ్వు మనం రూపాయి కట్టేది లేదు. అలాగే ఎవరి చేత కూడా మనం రూపాయి కట్టించేది లేదు ఇందులో. ఫ్రీ, జాయినింగ్ ఫ్రీ అన్నమాట. మరి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మరి మీరు ఎవరికన్నా ఫీల్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు మరి మీరు చెప్పే సలహా ఇందులో నెంబర్ ఇస్తారు? మరి దీంట్లో ఇస్తాం.
సలహా నువ్వు అనకూడదు. చేరాలంటే ఎట్లా అంటే ఆయన చెప్పాలి